అదే బ్రో చిలుకూరు మండల కళ్యాణలక్ష్మి చెట్ల డిస్ట్రిబ్యూషన్ కొరకు వచ్చినటువంటి మన గౌరవ ఐఎంసీ గారి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రులు మరియు ప్రస్తుతం ఎమ్మెల్యే జయశంకర్ గారికి చైర్మన్ కావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే చిలుకూరు గుట్ట చైర్మన్ శ్రీ శ్రీధర్రావు గారు చైర్మన్ కావాలని పదమూడు చెట్లు మైనార్టీ 2 చెట్లు నెక్స్ట్ చిన్నపిల్లల గ్రామంలో ఉన్నాను. బిల్ల రజిత నెక్స్ట్ దూడుల సరిత చిన్నపిల్లార. ఇల్లందుల ఐలమ్మ గారు చిన్నపిల్లార ఇల్లందుల ఐలమ్మ. మామిళ్ళ రమాదేవి గారు చిన్నపిల్లార. మామిళ్ళ రమాదేవి చిన్నపిల్లార. తర్వాయి గ్రామం ఫతేపూర్ గ్రామం గారు రెడీగా ఉన్నారు. ఫతేపూర్ గ్రామం బానోజు శోభ ఉండండి, మీ స్టేజ్ నుంచి దిగాలని రండి. నెక్స్ట్ ఫతేపూర్ గ్రామం బానోజు శోభ. నెక్స్ట్ బూక్యా స్వరూప గారు. దుగ్గులోకి అనిత గారు. ఫతేపూర్. లావుడ్యా బోలి. మాలోతు లలిత. నెక్స్ట్ కొండాపూర్ గ్రామం ఎవరుగా ఉన్నాను సార్. కొండాపూర్ గ్రామం నుండి పుట్ట రేణుక గారు ముందుకు రావాల్సిందిగా. వెలిశాల రమ గారు. కొండాపూర్. నెక్స్ట్ కృష్ణాలగూడెం గ్రామం రమ గారు. కృష్ణాలగూడెం. సాగం లావణ్య గారు. ఒక నిమిషం. సాగం లావణ్య గారు కృష్ణాలగూడెం నుంచి. నెక్స్ట్ లింగంపల్లి. చట్ల శ్రావణి లింగంపల్లి వాళ్ళు 9 మంది ఉన్నారు. ముందు లింగంపల్లి వాళ్ళు 9 మంది. చట్ల శ్రావణి. మాటూరి పద్మ. కొండ కోమల. శ్రావణి. మాటూరి పద్మ మీరేనా? నెక్స్ట్ కొండ కోమల గారు ముందు.
కొండ కోమల, అర్కాల వనిత అర్కాల వనిత లింగంపల్లి, వినిత వినిత వినిత. నెక్స్ట్ కొలిపాక ఎల్లయ్య లింగంపల్లి, కొలిపాక ఎల్లయ్య. ఒక్క నిమిషం మోతి జయమ్మ గారు ముందుకు వచ్చిందండి లింగంపల్లి. మోతి జయమ్మ, మోతి జయమ్మ. లకావత్ వీరమ్మ, లకావత్ వీరమ్మ. భూక్యా ప్రమిళ నెక్స్ట్ పేరు భూక్యా ప్రమిళ గారు. భూక్యా ప్రమిళ, భూక్యా అంబానీ, భూక్యా అంబానీ మీరేనమ్మా. నెక్స్ట్ మల్కాపూర్ గ్రామం వాళ్ళు ముందుకు రామమ్మా. చెక్కులు తీసుకునే వాళ్ళందరూ ఎక్కడ ఉందండి? చెక్కులు తీసుకునే వాళ్ళందరూ మన ఎమ్మెల్యే గారితో ఫోటో దిగాల్సింది అక్కడ ఉండాలి. అందరూ ఇక్కడే కాసేపు వేసి ఉండేవారు ఒక 4 నిమిషాలు. నెక్స్ట్ కుసుమ రేణుక, కుసుమ రేణుక, రేణుక గారు, కుసుమ రేణుక. చింతల సునీత, చింతల సునీత, చింతల సునీత ఎవరమ్మ? బూకే రాజమ్మ, బూర రాజమ్మ, బూర రాజమ్మ. కోట విజయ, కోట విజయ, కోట విజయ. నెక్స్ట్ నస్కల్ గ్రామం వారు ఒకటే ఉండండి. బూర రాజమ్మ అటు మీరేనమ్మ. బైరి మాధవి మీరెవరు? ఏం పేరమ్మా? బైరి అక్కడ ఉన్నాడు. నస్కర్ బైరి మాధవి గారు. పల్లవుట గ్రామం నుండి చిర్రా సోమలక్ష్మి గారు, చిర్రా సోమలక్ష్మి గారు. పల్లవుట గ్రామం చిర్రా సోమలక్ష్మి గారు. కన్నడేరు ఐలమ్మ గారు, చిర్రా సోమలక్ష్మి. కన్నడేరు ఐలమ్మ, కన్నడేరు ఐలమ్మ. ఆయన ఇసురం సోమక, ఇసురం సోమక, సమ్మక సమ్మక. నెక్స్ట్ రాజవరం అండి, రాజవరం. మామిడాల రమ, మామిడాల రమ, రాజవరం. రాజవరం వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి. ముందు రాజు సంతకాలు పెట్టి ఉన్నారు కదా. వల్లపు రజిత, వల్లపు రజిత, వల్లపు రజిత. బూక్యా బుజ్జమ్మ, బూక్యా బుజ్జమ్మ, రాజవరం. బూక్యా లలిత గారు, బూక్యా లలిత. మాలతో విజయ, రాజవరం. మాలతో విజయ, రాజవరం. మాలతో ధూళి, మాలతో ధూళి, రాజవరం. ధూళి, మాలతో ధూళి. మహమ్మద్ ఫర్జానా, రాజవరం. మహమ్మద్ ఫర్జానా. కవిత మారపల్లి, మారపల్లి కవిత. వెంకటరెడ్డి లాస్ట్. చెక్కులు తీసుకునే ఎవరు వెళ్ళందామా? కనకం కలమ్మ, కనకం కలమ్మ, వెంకటాద్రిపేట గ్రామం. అందరూ ఉన్నారమ్మా చెక్కులు తీసుకున్నారు ఎవరు వెళ్ళద్దు. ఈ చెక్కులు తీసుకునే వాళ్ళందరూ ఒకసారి ముందు రానా. చెక్కుల పంపిణీ కార్యక్రమం అయిపోయింది. ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు కలిసి ఒక ఫోటో దిగాల్సి ఉంటుంది.
గ్రామం గూడెల లింగయ్య. కృష్ణాజీగూడెం ఇట్టగైన బాలరాజు. కృష్ణాజీగూడెం ఇట్టగైన బాలరాజు. కృష్ణాజీగూడెం సాగం మల్లయ్య. సాగం మల్లయ్య కృష్ణాజీగూడెం మల్లయ్య. పల్లగుట్ట గ్రామం కుంచెల సాంబరాజు. పల్లగుట్ట గ్రామం కుంచెల సాంబరాజు. పల్లగుట్ట గ్రామం చిర్ర వసంత్. చిర్ర వసంత్. పల్లగుట్ట గ్రామం ఎండేల చిన్న గౌరమ్మ. ఎండేల చిన్న గౌరమ్మ. దేశాయి తాండా బుక్కి లత. దేశాయి తాండా బూకే హారి. బూకే హారి. దేశాయి తాండా వచ్చిందా బుక్ ఏమో ఉంది. రాజవరం గ్రామం అడ్ల రాజు. రాజవరం గ్రామం బామాతు నరసింహ. లింగంపల్లి గ్రామం కమలపోలు రమేష్ హేమలత. లింగంపల్లి గ్రామం మట్టూరి బాలకృష్ణయ్య. మట్టూరి బాలకృష్ణయ్య. లింగంపల్లి గ్రామం బంగ్లాల రత్నాకర్. లింగంపల్లి గ్రామం పురమాని రమ. పురమాని రమ. లింగంపల్లి గ్రామం అర్కాల రాములు. అర్కాల రాములు ఓన్ చెక్కులు. లింగంపల్లి గ్రామం మంద అనిత. మంద అనిత. ఫతేపూర్ గ్రామం అండి నాయోగ్య దుర్గయ్య. ఫతేపూర్ గుగులోటు నిన్న. బూకే సోమన్న ఫతేపూర్. బూకే సోమన్న. బూకే గంగమ్మ ఫతేపూర్. బూకే గంగమ్మ. గుగులోటు పీనా ఫతేపూర్. గుగులోటు పీనా. గుగులోటు సత్తమ్మ. గుగులోటు సత్తమ్మ. బోడాది లక్ష్మి. గార్లగడ్డ కన్నా ముఖ్య రజ్య. ముఖ్య రజ్య వచ్చిందా?
నల్లమల్ల రేణుక చిల్పూర్ గ్రామం వైభవ్ వెళ్ళయ్య చిల్పూర్ వెళ్ళదా ఎక్కువ తీసుకోవాలి అమ్మ శ్రీయామ చెట్లు తీసుకోవాలి కదండి మనందరం కలిసి అమ్మ రేపు బ్యాంకులు వేసేసి వెళ్ళి ఈ చెక్కులన్నీ వెళ్ళి మీరు డ్రా చేయండి బిడ్డ రాగా మంచి ఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకుని రండి ఓకే అమ్మా రేపు అందరూ బ్యాంకులో వేసుకోండి ఇప్పటి వరకు 2016 నుంచి ఈ రోజు వరకు మొత్తం చిలుపులో 332 చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. ఇందుకు మనం 3,32,35,30,000 రూపాయలకు ప్రభుత్వం జమ చేసింది సార్. ఇందులో మేజర్గా బీసీ వాళ్ళకు 195, ఈబీసీలకు 10, ఎస్సీలకు 66, ఎస్టీలకు 55, మైనారిటీకి 6 మొత్తం 332 చెట్లు ఈ రోజు వరకు మనం చిలుపు మండలంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఇంకా గవర్నమెంట్ దగ్గర 53 పెండింగ్ ఉన్నాయి సార్. 2016 నుంచి 2020 వరకు మొత్తం మన డిస్ట్రిబ్యూట్ అయిన 1950 చెట్లు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాం సార్. ఇక్కడ వరకు 2016 నుంచి 2020 వరకు సార్ ఇది గవర్నమెంట్ శాంక్షన్ కోసం పెండింగ్ మొత్తం ప్రాసెస్ అంతా అయింది సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణలక్ష్మి సేమ్ రిలీఫ్ చేసుకుంటూ ఇంకా అందరికీ చూడడానికి కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలు భోజనీయులు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా చిత్తూరు దేవస్థాన కమిటీ డైరెక్టర్స్ దేవస్థాన డైరెక్టర్స్ మార్కెట్ డైరెక్టర్స్ అదేవిధంగా సమన్వయ కమిటీ సభ్యులకి చిత్తూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రతి ధన్యవాదాలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ చెట్ల పండుగ కార్యక్రమం అంటే కొద్దిగా మార్కెట్ 10 days కొద్దిగా లేట్ కావచ్చు. అలాగే చాలా కొద్దిగా 10 days వైరల్టీ వాళ్ళు ఉండాలి ఆ టైంకు రాలేకపోయారు. దానికి అంటే అభిమానులు పెద్దవాళ్ళు కాబట్టి చెప్తున్నాను. దానికి సార్ మధ్యలో కూడా జరిగింది 2 సార్లు రిపీట్ చేయడం జరిగింది. చెక్స్ ఆలోచన మరి మధ్య నేర్చుకున్నారు నేర్చుకున్నారు వాళ్ళు ఇంకా దానికి ఫీవర్ తగ్గకుండా అంటే ఫీవర్లో ఉన్నప్పుడు కూడా అది నాకు అంటే నాకు లబ్ధిదారులందరికీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు వాళ్ళు రెగ్యులర్ గా అన్ని మండలాల నుంచి చెట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి మండలికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మన మండలి కూడా ఇవాళ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పోతే చిత్తూరు మండలి కావచ్చు మిగతా మొత్తం శిశుమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలా మనం ఫౌండేషన్ చేసుకోవడం మ్యారేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో సాధారణ తప్పకుండా రైట్ కెనాల్ ద్వారా కావచ్చు ఇంకా మన అన్ని విధాల చెల్లింపుల కార్యక్రమాలు మన దేశంగా బలవుతారు మిగతా విజయాలు అన్ని గ్రామాలలో కూడా చెల్లింపుల కార్యక్రమాలు ఇరిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే దాంట్లో సార్ చెప్పిన మన ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు క్లియర్ గా సార్ చెప్పడం జరిగింది. 25 కోట్లు దాదాపుగా ఈ మధ్య కాలంలో అంటే 25 years లోపల 21 నెలల లోపల వారు మనకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ నియోజకవర్గంలో మనం అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతే దాదాపుగా పర్ డే ఒక రోజుకు 1,22,00,000 రూపాయలు చొప్పున అంటే ఒక రోజుకి యావరేజ్ గా 1,22,00,000 రూపాయలు చొప్పున మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. నిరంతర ప్రక్రియ లాగా వారికి ప్రతి మండలి నుంచి ఎక్కడ ఏం చేయాలి ఎట్లా చేద్దామనేది ప్రతి వారికి ఒక ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ లాగా వారు చేయడము. అదేవిధంగా మనకు గౌరవ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కూడా మాక్సిమం ఫండ్స్ మనం తీసుకోవడము. అందువల్ల స్టేషన్ కమిటీలకు నేనైతే క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. స్టేషన్ కమిటీ ఇంటర్నెట్ మంచి అవకాశం ఇక మళ్ళీ జీవితంలో రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీ గారు మన ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు మన ఆధ్వర్యంలో మనకు స్టేషన్ కమిటీలకు
ప్రత్యేకంగా అన్ని విధాలా మనకు ఇక్కడ ఇద్దరు ఫండ్స్ విషయంలో ఏ విషయంలో కానీ కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని విధాల వారు అప్రోచ్ చేసుకోవడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలలో తప్పకుండా మనం సార్ మా అసెంబ్లీ ఎలక్షన్లకు చెప్పిన ప్రతి కార్యక్రమం అన్ని చేసుకుంటూ పోవడము ఫండ్స్ తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో ఈ 2.5-3 years లో అన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాము. తప్పకుండా కలిసికట్టుగా మనం పనిచేసి వారి నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో వారి ఉద్దేశంలో మనందరం పనిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి కరెన్సీ మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో వారి మార్గంలో మనం పనిచేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటి దేవస్థాన ప్రాంగణంలో శానిటేషన్ ప్రాబ్లం చిన్న ఉంది సార్. లెటర్ రూపంగా దేవస్థాన ప్రాంగణంలో దేవస్థాన కింద చిన్న శానిటేషన్స్ ఇబ్బంది ఉంది సార్. మీరు కొద్దిగా డిపిఓ గారి నోటీస్ లో పెట్టి తప్పకుండా దీన్ని కొద్దిగా ఇంపార్టెంట్ సార్. దేవస్థానంలో ప్లేస్ శానిటేషన్ తక్కువ ఉంటుంది సార్. 2-3 స్టాఫ్ ఉన్నారు. కింద ఏదో కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. రెగ్యులర్ గా దేవస్థాన కింద ప్రజలందరూ గ్రామస్తులందరూ రెగ్యులర్ గా అవడం జరుగుతుంది సార్. ఇది ఒక డిపిఓ గారికి మీరు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్ గా చేయాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చేతులు పొందుతున్న లబ్ధిదారులందరికీ, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు పేదింటి ఆడపడుచులకు వివాహం ఆర్థిక భారం కాకుండా ఈ కళ్యాణలక్ష్మి పథకం షాదీ ముబారక్ వరంగా ఉంది. ఈరోజు ఆర్థిక భారం తగ్గించడానికి ఈ కళ్యాణలక్ష్మి పథకము షాదీ ముబారక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు మరియు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకి సన్నాలకు ప్రోత్సహిస్తూ 500లకు అదనంగా బోనస్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, గత 10 ఏళ్ళుగా రాని ఇందిరమ్మ రేషన్ కార్డులు ఈరోజు పేరింటి సొంతింటి కళ నెరవేర్చుకునే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. మరియు అలాగే ఇక్కడ మన స్టేషన్ నియోజక అభివృద్ధి ప్రదాత కరీంశ్వర్ గారు దాదాపు 1000 కోట్ల పైసలకు అభివృద్ధి పనులు తీసుకువచ్చి ఈరోజు మన స్టేషన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్న కనుక మన కరీంశ్వర్ గారికి దక్కుతుంది. ఈరోజు అభివృద్ధి పనులు అన్ని కూడా మనకు కళ్ళకొద్దినట్టు కనబడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, 100 beds హాస్పిటల్, డిగ్రీ కాలేజ్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ, ఇలా అనేక అన్ని రంగాలుగా అభివృద్ధి పనులు తీసుకువచ్చి ప్రతి గ్రామం, మన నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఈరోజు మన కరీంశ్వర్ గారు, మనందరం కూడా కరీంశ్వర్ గారు అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కూడా అందిస్తూ మనందరం కూడా ఉన్నదంగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మరియు సిఎంఆర్ఎఫ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన తహసీల్దార్ గారు, భూలంకేశ్వర స్వామి చిల్పిగుట్ట దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు సోదరుడు సూర్యరావు గారు, మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సోదరి లావణ్య శ్రీష్ రెడ్డి గారు, వేదిక పైన మన మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, మన టెంపుల్ డైరెక్టర్స్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, లబ్ధిదారులకు, మా
మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా సోదరీమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. ఇవాళ 4వ రోజు, త్వరలోనే సద్దుల బతుకమ్మ కూడా రాబోతున్నాయి. ముందుగా మా సోదరీమణులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సోదరులకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఈ బతుకమ్మ పండుగ, ఈ సద్దుల బతుకమ్మ, ఈ దసరా పండుగ సంతోషాన్ని నింపాలని, మీ యొక్క కష్టాలను దూరం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు 44 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా 32 కుటుంబాలకు 8,46,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మొత్తంగా 76 కుటుంబాలకు దాదాపుగా 52,50,000 రూపాయలను ప్రభుత్వపరమైన ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నాయని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక విషయాన్ని మీకు చెప్పాను. సద్దుల బతుకమ్మ దసరా పండుగ వచ్చింది కాబట్టి మొత్తము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా త్వరితగతిన పరిశీలించి పండుగ లోపే మీ అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఆలోచన చేసి గడిచిన 3 రోజులుగా ఇవాళ మన నియోజకవర్గంలో ఇవ్వాలగనపురము, రఘునాథపల్లి, స్టేషన్ గన్పూరు, జఫర్గడ్డ, వేలేరు, ధర్మసాగర్, ఈరోజు చివరిగా ఇప్పుడు చిలుపూరు మండలం 7 మండలాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్క పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ 4-5 రోజుల్లోనే మన నియోజకవర్గంలో 282 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినాం. అంటే దాదాపుగా 2,82,32,000 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినాం. అదేవిధంగా అన్ని మండలాలలో, నియోజకవర్గంలో కలిపి 234 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినాం. దాదాపుగా 76,50,000 రూపాయల విలువైన ఆర్థిక సహాయం మనం అందించాం. ఒక మాటలో చెప్పాలి అంటే దాదాపుగా 516 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ మొత్తంగా 516 కుటుంబాలకు 3,60,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మనం ఈ 4 రోజులు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం జ్వరం కూడా వస్తున్నది. అయినా కూడా పండుగ లోపల మీకు చెక్కులు ఇవ్వాలి. పండుగ లోపల మీకు చెక్కులు ఇస్తే ఈ చెక్కులను వెంటనే బ్యాంకు వేసుకొని ఆ డబ్బులు విత్డ్రా చేసుకొని పండుగను మీరు సంతోషంగా జరుపుకుంటారని, పండుగకు బిడ్డలను పిలుచుకొని బిడ్డలకు కొత్త బట్టలు పెడతారనే ఉద్దేశంతో ఇవాళ మరి మీ అందరికీ కూడా చెక్కులు కూడా జరుగుతున్నాయి అని చెప్పి నేను సందర్భంగా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను అన్ని మండలాల్లో కూడా ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు నేను లబ్ధిదారులను అడుగుతున్నాను. మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారా, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా, ఏమైనా కష్టపడుతున్నారా అని అడిగినప్పుడు లేదు, పైసా ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి ₹1 ఇవ్వకుండా మాకు చెక్కులు వస్తున్నాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పథకాలు ఏ రకమైన అవినీతి లేకుండా, ప్రభుత్వ పథకాలు ఏ రకమైన అక్రమాలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు అందజేయాలన్నదే నా ఆలోచన. గతంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. పథకాలు అమ్ముకున్నారు, పనులు అమ్ముకున్నారు, పదవులు అమ్ముకున్నారు.
కనీసం కడియం శ్రీగారి ఎమ్మెల్యే అయినన్ని రోజులు అవినీతి అక్రమాలు తగ్గించే విధంగా అవినీతి అక్రమాలు జరగకుండా చూడాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మన నియోజకవర్గంలో మన అందరం కూడా కలిసి ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా ₹1 ఖర్చు లేకుండా మీరు తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పథకాలు అనేది మీ హక్కు. ఎవరో జేబు నుంచి ఇస్తలేదు, ఎవరి ఇంటి నుంచి ఇస్తలేదు. ప్రభుత్వం నేరుగా ఈ ఆర్థిక సహాయం మీకు చేస్తున్నది కాబట్టి మీరు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దు, అనవసరంగా ఇబ్బందులు పడద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఒక్క మండలంలోనే దాదాపు 332 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇచ్చినాం. అంటే ₹3,35,00,000 చెక్లు ఇచ్చినాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 7 మండలాలలో ఒక మున్సిపాలిటీలో దాదాపు నాకు తెలిసి ₹20 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈ 21 మాసాలలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. మీకు తెలియంది కాదు, ఇదే ఫంక్షన్ హాల్లో ప్రతి నెలకు ఒక్కసారైనా మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ప్రతి నెలకు ఒకసారైనా మీటింగ్ పెట్టుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ CMRF చెక్లను మనం పంపిణీ చేసుకుంటున్నాం. మీరు దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం వనరులు తగ్గిపోయినా, ఆదాయం తగ్గిపోయినా పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఆలకూడదు అనే ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ రావాలంటే సంవత్సరం పట్టేది. సంఖ్యలో పిల్లలను ఎత్తుకుని వచ్చేది. అమ్మ ఎవరి పిల్లలు అంటే మా మనవరు, మా మనవరాలు. ఎందుకమ్మా ఇన్ని రోజులు మనవరు మనవరాలు పుట్టేంత వరకు ఎందుకు రాలేదంటే ఆలస్యమైంది, ఇవ్వలేదు, వాళ్ళు చేయలేదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న, మీ బిడ్డ పెళ్లి చేసి మీరు దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం మీకు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరి దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇబ్బంది అయితే నేరుగా నాకు చెప్పండి, ఆ సంబంధిత అధికారితో మాట్లాడి మీకు చెక్కులు ఇప్పించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఈ 21 మాసాలలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక సౌకర్యం కల్పించింది. దాన్ని ఇప్పుడు మహిళలందరూ వాడుకుంటున్నారు. తల్లిగారింటికి పోవడానికి, బిడ్డల ఇళ్లలోకి పోవడానికి, బంధువుల ఇళ్లలోకి పోవడానికి, హాస్పిటల్కి పోవడానికి, మార్కెట్ పోవడానికి, చివరికి యాదగిరిగుట్ట పోయడానికి, భద్రాచలం పోయడానికి, నిమ్మడాల రాజన్న దగ్గరికి పోయడానికి కూడా ఇవాళ బస్సులను వాడుకుంటున్నారు. ఆ రకంగా ఈ ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు బాగా ఉపయోగపడుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు మహిళలందరూ ఆటోలల్లా ఒక్కొక్క ఆటోలో 10 మంది 15 మంది కిక్కిరిసి కూర్చుని ఒకరి మీద ఒకరు కూర్చొని వచ్చేది. కానీ ఇవాళ చాలా మంది ఆటోలో ఎక్కడం లేదు. ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం మీకు కల్పించిన ఒక మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉచిత కరెంట్ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలి, రైతును అప్పుడే నుంచి బయటపడేయాలనే ఆలోచనతో ఉచిత విద్యుత్ అవకాశాన్ని, ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం, కానీ పేదవానికి ఏమి ఇస్తున్నాం? పేదవారి ఇళ్లలో ఎవరైతే కరెంటు కాల్చుకుంటున్నారో, ఇంట్లో ఒక టీవీ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది, లేదా 4-5 లైట్లు ఉంటాయి. ఆ పేదింట్లో ఎవరైతే 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల లోపల కరెంటు కాల్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు, 0 బిల్ ఇస్తున్నారు. అంటే పేదవాని ఇంటి విద్యుత్ ఖర్చులను కూడా
ఈనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మా మహిళలు ఎవరైనా బిల్లు కట్టేటోళ్ళు ఉన్నారా? కరెంటు బిల్లు, ఇంటి బిల్లు ఎవరైనా కడుతున్నారా? ఇంటి బిల్లు కట్టని వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంటి బిల్లు కట్టని వాళ్ళు కడుతున్నాము, నువ్వు చేయి ఎత్తున్నట్టు ఎత్తుకోలేదు. ఇంటి బిల్లు కడుతున్నావా? మామిడిగా రమా అందరు చేతులు ఎత్తారు. ఎవరైతే కరెంటు బిల్లు కట్టడం లేదో వాళ్ళు చేతులు ఎత్తారు. సంతోషం. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చేతులు ఎత్తారు. అంటే మనకు ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ కూడా పేదవాళ్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో 3,10,00,000 మందికి నెలకు తలకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో బియ్యం ఇచ్చేది, ఆ బియ్యాన్ని తీసుకునేది బయటికి పోయి అమ్ముకునేది. ఎవరు కూడా వండుకునే వాళ్ళు కాదు, ఎవరో తినేవాళ్ళు కాదు. కానీ ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళలో సన్న బియ్యం వండుకొని తింటున్నారు. ఇవాళ మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గింది. ఒకప్పుడు 40 రూపాయల కిలో ఉన్నది, 45 రూపాయల కిలో ఉన్నది. ఇప్పుడు 25 రూపాయలకు 30 రూపాయల వరకు సన్న బియ్యం కిలో అయిపోయింది. అంటే సన్న బియ్యం ధర మార్కెట్లో తగ్గిపోయింది. ఇవాళ సన్న బియ్యము మనమందరం కూడా తింటున్నాం. ముఖ్యమంత్రి గారు సన్న బియ్యమే తింటున్నాడు, కలెక్టర్ గారు సన్న బియ్యమే తింటున్నాడు, కడియం చేరి సన్న బియ్యమే తింటున్నాడు, మా అక్క చెల్లెలందరూ కూడా సన్న బియ్యమే తింటున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాని ఆకలి గురించి ఆలోచించి, పేదవాని కడుపు గురించి ఆలోచించి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ అడిగిన వారందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. 10 ఏళ్లుగా రేషన్ కార్డులో పేరు ఎక్కియమంటే ఎక్కియలే. ఇవాళ అందరి యొక్క పేర్లను కూడా రేషన్ కార్డులు ఎక్కించుకోవడం జరిగింది. దానికి తోడుగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, పాపం వాళ్ళకి ఏమీ పని లేదు కాబట్టి 3-4 గ్రామాలకు పోవడం, సాయంకాలం మధ్యాహ్నం పూట ఎక్కడ లంచ్ చేయడం, లంచ్ చేసిన కాడికి ప్రెస్ వాళ్ళు పిలుచుకోవడం, 4 ముచ్చట్లు చెప్పడం, అది స్టీరియో టైప్ లో ఆవుకథ లెక్క చెప్పని ముచ్చట చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ తండాకైనా వెళ్ళండి, ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి తండాలో 5, 10, 15 ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అందరి అధికారులు చాలా సంతోషంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రయత్నం జరుగుతున్నది, మీరు చూస్తున్నారు. అదేవిధంగా మనకు సీసీ రోడ్లు వచ్చినాయి, అదేవిధంగా ఈజీఎస్ ద్వారా నిధులు వచ్చినాయి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు వచ్చినాయి. అన్నిటికంటే మించి ఈ 21 మాసాల కాలంలో జనవరి 2020 నుంచి 24 నుంచి నేటి వరకు ఈ 21 మాసాల కాలంలో మన నియోజకవర్గానికి 1,025 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు వచ్చాయని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి వివరాలతో కూడిన పనుల వివరాలతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. మన చిలుపూరు మండల విలేకరులందరికీ కూడా నేను ఆ స్టేట్మెంట్ ఇస్తున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని టెండర్స్ స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని టెండర్స్ పిలవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఆ వివరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో, ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో ఎక్కడ లేని విధంగా ఏ నిధులు ఇవ్వని విధంగా మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, నా ఆలోచన, నా ఆశ, నా శ్వాస అంతా కూడా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి. 15 సంవత్సరాలుగా ఉన్న పెద్ద మనిషి ఏనాడు కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు, ఏనాడు కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోలేదు. అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళారు. కాబట్టి అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా
ఈ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు, నష్టపోయినాం. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఆ 15 సంవత్సరాల నష్టాన్ని పూరించుకోవాల్సిన అవసరం లేదు. దానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని చెప్పి నేను కోరుతున్నా. నేనేమో అభివృద్ధి పైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నా. నన్ను రెచ్చగొట్టి వివాదాలలోకి లాగి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళ జోలికి వేయించుకోలేదు, వాళ్ళ పేరు మీద వేయించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పేరు ప్రజలు మర్చిపోయింది, వాళ్ళ పేరు రాజకీయ పార్టీలు కూడా మర్చిపోయినాయి, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ పేరు తీసి వాళ్ళ పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సభనీయంగా తెలియజేసుకుంటూ, రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు రాబోతున్నాయి. నేను మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఆలోచించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. నేను ఎమ్మెల్యేగా మరొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, ఎంపీ గారు 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, నియోజకవర్గ అభివృద్ధి, మండలాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే సర్పంచ్ గారు, నేను, ప్రభుత్వం అందరం కూడా సమన్వయంతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. దయచేసి ఎవరికో ఓటేసి, ప్రతిపక్షానికి ఓటేసి ఆయన ఏం చేయలేక, ఆయన ఎక్కడికి పోయి ఏం చేయలేక ఆ ఊరు ఆదాయం చేసుకోవద్దు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మీ గ్రామాల అభివృద్ధి కొరకు, మీ మండల అభివృద్ధి కొరకు, మీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలి, కలిసి రావాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.